ధనము కూడబెట్టి దానం బుసేయక తాను దినక లెస్స దాచుకొనగా తేనెటీగ కూర్చి తిరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఈ పుష్యమాసంలో వాసుదేవతత్వాన్ని ఎరిగి, ఎందుకంటే చైత్రాదీనాంతు మాసానాం విష్ణువాదీనాం అనుక్రమాత్ అనేటువంటి ప్రమాణం ప్రకారం ఈ పుష్యమాసంలో వాసుదేవుణ్ణి విశేషించి మనం ఆరాధించాలి అని ఆగమశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దాంతోపాటుగా పౌష్యలక్ష్మి ఆరాధనం ఈ పుష్యమాసంలో చక్కనైనటువంటి ధనధాన్యాభివృద్ధి కలిగినటువంటి ఫలాన్ని ఇస్తుంది అని పౌష్యలక్ష్మి ఆరాధనం కూడా విశేషంగా పురాణాల్లో చెప్పబడింది. అటువంటి ఈ పుష్యమాసంలో బాగా మనందరం కూడా పుణ్యాన్ని సంపాదించాలి. పుణ్యాన్ని సంపాదించి మూట కట్టుకొని దాచుకోవాలి తప్ప అశాశ్వతమైనటువంటి ధనాన్ని సంపాదించి మూట కట్టుకొని దాచుకోవాలి అని అనుకోకూడదు. మనందరం జీవితంలో చేస్తున్న పెద్ద పొరపాటు, దేన్నైతే జాగ్రత్తగా సంపాదించుకొని దాచుకొని చరితార్థం అవ్వాలో అది కాకుండా అశాశ్వతమైనటువంటి, దేనికి కొరగానటువంటి, ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు కనీసము చిల్లిగవ్వ కూడా తీసుకోవడానికి అవకాశము లేనటువంటి ధనాన్ని మాత్రం సంపాదించి కూడబెట్టాలి అనుకుంటాం. కానీ ఒకవేళ మరుజన్మ ఉంటే, ఆ మరుజన్మలోకి వెడుతూ ఉంటే, అక్కడికి వెళ్ళినా తరువాత జన్మలో కూడా మనకు ఆ జన్మలో కూడా తోడు వచ్చేటువంటి పుణ్యాన్ని మాత్రం దాచుకోవాలని అనుకో. పరుగులు తీస్తాం నిద్రలేచింది మొదలు, డబ్బు డబ్బు డబ్బు, ధనం 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 అని. అందుకే మనకు కనువిప్పు కలిగేలా ఒక జ్ఞానబోధ చేస్తున్నారు పెద్దలు. ధనము కూడబెట్టి దానం బుచేయక. బాగా ధనం కూడబెడతాడు, ఆ ధనం కూడబెడతాడు, దాన్ని మాత్రం దాచుకుంటాడు. ఆ కూడబెట్టినటువంటి ధనంలో జీవితానికి ఎంతవరకు అవసరమో అంత ఉంచుకొని మిగతాదేదో కాస్త దాన ధర్మాలు చేయండి, దాన ధర్మాల ద్వారా వచ్చేటువంటి పుణ్యాన్ని దాచుకోండి అని శాస్త్రం చెప్తూ ఉంటే దానం చేయడు. మనకు పుణ్యం అనవసరం, ధనం కావాలంతే. అందుకని ధనము కూడబెట్టి దానం చేయక తాను దినక లెస్స దాచుకొనగా. తాను తినడు, తన వాళ్ళని తిననివ్వడు, మొత్తం అట్లానే దాచి ఉంచుతాడు. ఏం చేస్తాడు? అలా దాచిన వాడి యొక్క పరిస్థితి ఏమిటో తెలుసా? తాను అనుభవించక, దాన ధర్మాలు చేయక, పక్కవాడు బాధలో ఉంటే ఆ బాధను పోగొట్టడానికి కూడా ఉపయోగించక, మొత్తమంతా అలా దాచుకున్నటువంటి ధనం ఇందులకు చెప్తోంది శాస్త్రం. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దినక లెస్స దాచుకొనగా. అలా దాచుకున్నటువంటి ధనం అవుతుందిట. తేనెటీగ కూర్చి తిరువరికి యదా. తేనెటీగ తేనె తొట్టెల్లో తేనెని దాచుకున్నట్టేట ఇది. తేనెటీగలు బాగా కష్టపడి ఎండనక వాననక కొండలలో కోనలలో చిన్న చిన్న పుష్పాలలో ఎంతో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే అంత మకరందాన్ని కష్టపడి తెచ్చి ఎండలో తిరిగి వానలో తడిచి ఆ తేనె తొట్టెలో కష్టపడి దాచిపెడితే ఆ తేనెటీగలు ఆ తేనెను అనుభవించే లోపల మనం పొగ పెట్టి తేనె తొట్టెని పిండుకొని తీయని తేనె తాగేస్తున్నామా లేదా? మరి ఆ తేనెటీగ జీవితం ఎంత కష్టం! ఆ తేనెటీగ జీవితం ఎలాగైతే ఉన్నదో, ధనాన్ని కూడబెట్టి తాను అనుభవించక దానాలు కూడా చెయ్యనటువంటి వాడి యొక్క స్థితి కూడా అంతే, తేనెటీగ వంటి జీవితం వాడిది అంటున్నారు. అందుకే తేనెటీగ కూర్చి తిరువరికి యదా విశ్వదాభిరామ వినురవేమ.
అయినా జాగ్రత్తగా విను. ఈ జీవితంలో జ్ఞానాన్ని పొందు. దేన్ని ఎంతలా కష్టపడి సముపార్జించాలో అంతలా కష్టపడి సముపార్జించు చాలు. అశాశ్వతమైనటువంటి నీ దగ్గర నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియనటువంటి ధనం కోసం మొత్తం జీవితమంతా కూడా వెచ్చించకు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎంతవరకు ధనాన్ని సంపాదించాలో అంత సంపాదిద్దాం. భగవంతుడు దాని కొరకు చక్కనైనటువంటి అవకాశాలన్నిటినీ కూడా మనందరికీ కూడా అందజేస్తాడు కనుక మరి ఎక్కువ ఆశతో ధనము వేదిక పరిగెట్టకుండా జీవితంలో ఉండేటువంటి క్షణాల్ని ధర్మ మార్గంతో ఆనందంగా అనుభవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నంలో కృతకృత్యులమవుతూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.